అందరికీ నమస్కారం. నేను మీ టీజీఆర్ ఏది నిజం న్యూస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలతో ప్రతిరోజు మీ ముందుకు రావడమే మా లక్ష్యం. ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, ఆర్టికల్ 13 మరియు సమానత్వ హక్కు ఆర్టికల్ 14 గురించి తెలుసుకుందాం. చాలామందికి భారత రాజ్యాంగం గురించి వింటూ ఉంటారు, ప్రాథమిక హక్కుల గురించి కూడా వింటూ ఉంటారు. కానీ ఈ హక్కులు ఎక్కడి నుంచి మొదలవుతాయి, ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి, వాటి అసలు అర్థం ఏమిటి అనే విషయాలు మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే ఈరోజు భారత రాజ్యాంగంలోని మొదటి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల అంశాన్ని చాలా సులభంగా తెలుసుకుందాం. ఆర్టికల్ 12. ఆర్టికల్ 12లోని రాష్ట్రం అంటే ఏమిటో భారత రాజ్యాంగం వివరిస్తుంది. ఇక్కడ రాష్ట్రం అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే కొన్ని సంస్థలు కూడా ఇందులోకి వస్తాయి. ఎందుకంటే ప్రాథమిక హక్కులను అమలు చేసే బాధ్యత ప్రధానంగా వీటిపైనే ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 13 గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ చట్టం ఉండకూడదు. ఒకవేళ ఏదైనా చట్టం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆ భాగాన్ని కోర్టు చెల్లదని ప్రకటించే అధికారం కలిగి ఉంటుంది. అంటే భారత రాజ్యాంగమే దేశంలో అత్యున్నత చట్టం. ఆర్టికల్ 14. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ అయిన 14 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే. ధనవంతుడు అయినా, పేదవాడు అయినా, ప్రజాప్రతినిధి అయినా, సాధారణ పౌరుడు అయినా చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలి. దీనినే ఈక్వాలిటీ బిఫోర్ లా మరియు ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని కూడా అంటారు. దీని అర్థం ఎవరు చట్టానికి అతిథులు కారు. అలాగే చట్టం ప్రతి ఒక్కరికి సమాన రక్షణ కల్పించాలి. అయితే సమానత్వం అంటే అందరికీ ఒకే విధంగా వ్యవహరించడం మాత్రమే కాదు, అవసరాన్ని బట్టి చట్టబద్ధమైన సమంజసమైన ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. ఉదాహరణకు మహిళలు, పిల్లలు, వికలాంగులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేయవచ్చు. ఇది ఆర్టికల్ 14కు విరుద్ధం కాదు. మిత్రులారా, ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, ఆర్టికల్ 13 మరియు ఆర్టికల్ 14 గురించి తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16 గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఈ వీడియోకు లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు అండగా నిలవండి. నేను మీ టీజీఆర్. ఇది ఏది నిజం మన అందరి ఛానల్. ప్రజల కోసం ఈ ఛానల్. ధన్యవాదాలు. జై హింద్.